మహిళలకు ఎంత చేసినా కానీ తక్కువ. ఇన్ని రోజుల్లో మహిళలు వారైతే కష్ట బాధలు పడినారో వాళ్ళందరికీ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళే సొంతంగా ఆదాయం చేసుకోవాలి. వీళ్ళకు కాళ్ళ మీద నిలబడినప్పుడు పిల్లలను మంచిగా చదివించడంలో, కుటుంబాన్ని మంచిగా చూసుకోవడంలో మహిళలే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా వారి చేతులు గట్టి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతోని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడే డిఆర్డీఏ గారు చెప్పారు, సార్ మహిళా గ్రూప్స్ ఏదైతే సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నారో చాలా చక్కగా పనిచేస్తున్నారు. యూనిఫామ్స్ 1,00,000 యూనిఫామ్లు వారు కుట్టించారు. స్కూల్స్ ముందు ఏదైతే అవసరాలు ఉన్నాయో మొదలే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా ఈ మిత్తి లేని రుణాలు, ఈ బ్యాంక్ లింకేజెస్ కార్యక్రమంకి వచ్చినప్పుడు అప్పుడు కూడా మహిళలందరూ కూడా వారికి బ్యాంక్ లింకేజ్ వచ్చినప్పుడు 600 కోట్ల రూపాయలు, ఓమా వినండి మీ గురించే, డిస్టర్బ్ చేయకయా, మీరు లేపు కూర్చోమ్మా, కూర్చోండి తర్వాత లేవచ్చు. 600 కోట్ల రూపాయలు మన బ్యాంక్ లింకేజ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే మీరు అందరు కూడా గమనించాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని వందల కోట్ల రూపాయలు మన చేతిలో ఉంది. మనం ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు, మనము ముందుకు వెళ్ళవచ్చు అని ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. నేను ఇంకోటి విషయం చూసినాను ఇవాళ, డిఆర్డీఏ గారు మాట్లాడేటప్పుడు ఈ బ్యాంక్ లింకేజెస్, ఈ మన డిస్ట్రిక్ట్కి సుమారు 600 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజెస్, మిత్తిలేని రుణాలు 28 కోట్ల రూపాయలు మన ఈ డిస్ట్రిక్ట్లో డిస్ట్రిబ్యూట్ చేసిన చెప్పినప్పుడు మహిళలందరూ కూడా మంచిగా చప్పట్లు కొట్టారు. అంటే మీ అందరు తెలుసు, అరే మాకు లోన్ లింకేజ్ వస్తుంది, మాకు మిత్తి లేని రుణాలు వస్తున్నాయని చెప్పి మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా నెత్తూపుతున్నారు, అంటే మేము అందరం కూడా మంచిగా చేసుకుంటున్నామని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో చాలా మంచి విషయం. ఎందుకంటే ఎక్కువ మందికి తెలియదు. ఇది తెలిసిన తర్వాత ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వాడుకోవటానికి ఒక మంచి అవకాశం అన్నమాట, అవగాహన కల్పించాలి అందరికీ. మీ అందరు తెలుసు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అందరికీ కూడా ఫ్రీ బస్ అన్నప్పుడు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము 8,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు మహిళలు తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నిన్న ఒక వ్యక్తి వచ్చిండు నాకు, వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, సార్ మాకు ఇప్పుడు హైదరాబాద్లో బందోబస్తు చేయాలంటే చాలా కష్టమవుతుంది, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి హైదరాబాద్లో పాల్గొంటున్నారు, మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టమవుతుందని అంటున్నారు. అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. సో ఇది ఒక మంచి విషయము. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి, సన్న బియ్యం కూడా మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుందని చెప్పి 12,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఇంతకుముందు మీకు దొడ్డు బియ్యం వస్తుండే కదమ్మా, కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఇలాగే నేను మా నియోజకవర్గంలో ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యపడిపోయినాను, ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, మీకు ఏ రంగు కావాలంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చా? చేసుకున్నారా? అచ్చా సెలెక్ట్ చేసుకున్నాకనే ప్రింట్ చేస్తాను. చాలా బాగుంది. పొద్దున మా సతీమణి అడిగింది, ఎక్కడ పోతున్నావు అంటే నేను ఇట్లా సారీ డిస్ట్రిబ్యూషన్కి పోతున్నానని చెప్పి ఆమెకు చెప్పిన. సో ఆమె అన్నది, అరే నాకు కూడా ఒకటి తీసుకురా అని చెప్పింది. ఎందుకంటే నేను ఆమెకు చెప్పిన చాలా బాగున్నాయి ఈ చీరలు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు, ఇది మన తెలంగాణ పద్మశాలీలు ఏదైతే కుట్టినరో ఈ
మొత్తం సిరిసిల్ల కరీంనగర్లో ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. అయితే మనం అందరము తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం మన భాష మన యాస అనుకుంటున్నాం కదా. అయితే ఇది తెలంగాణ ఈ చీరలు కూడా మన తెలంగాణ చీరలే. సో అందరు కూడా ఈ చీరలు మీరందరూ కూడా మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదది ఇందిరాగాంధీ గారు మన మహిళ ప్రధానమంత్రి ఉన్నారు 11 సంవత్సరాలు. వారు ఎవరు మొగలు ఎక్కడికి వచ్చినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ ఆమె మంచిగా సూటిగా మాట్లాడి మన దేశాన్ని గౌరవం ఆమె నిలబెట్టింది. సో వారి పేరు మీద ఈరోజు మనం ఇందిరమ్మ సారీస్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇదే అన్నారు, సార్ మనం ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో సుమారు 74,000 మందికి రేషన్ కార్డ్స్ ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినారో వీళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీ వస్తాయి. గ్యాస్ ఇంతకు ముందు చాలా మందికి రాలేదు, ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ కూడా 500 రూపాయలు వస్తుంది. సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మహిళల మంచి కోసమే, మహిళల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మరి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు మహిళలకు కూడా మీకు మంచి కలెక్టర్ గారు కూడా మహిళనే ఉంది. సో మీ సమస్యలు ఆమెకు మంచిగా అర్థమవుతుంది. మీకు నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యలు చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఏదైతే మహిళలకు ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఈ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.